అందరికీ నమస్కారం. ఒక ప్రశ్నతో మొదలుపెడదాం. మనం మంచివాళ్లం, చెడ్డవాళ్లం అని ఎలా నిర్ణయించుకుంటాం? అసలీ నైతికత అంటే మంచి చెడు అనే ఆలోచన మనకెక్కడ్నుంచొచ్చింది? ఇది మనం పెరిగిన సమాజం నేర్పిందా, లేదంటే మన డిఎన్ఏలోనే ఉందా? అంటే ఆలోచించండి, మన ప్రేమ, మన జాలి, మనకి కలిగే అపరాధ భావన ఇవన్నీ నిజమైన ఫీలింగ్సేనా, లేకపోతే మనల్ని బ్రతికించడం కోసం మన జీన్స్ ఆడుతున్న ఒక తెలివైన ఆటనా? వినడానికే కొంచెం ఇబ్బందిగా ఉంది కదా, కానీ ఈ ప్రశ్నే మనల్ని ఒక ఇంట్రెస్టింగ్ జర్నీకి తీసుకెళ్తుంది. ఈరోజు మనం ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడానికి రాబర్ట్ రైట్ రాసిన ద మోరల్ యానిమల్ అనే పుస్తకం సహాయం తీసుకుంటున్నాం. ఈ పుస్తకం చెప్పేది ఏంటంటే, మన నైతికత అనేది సహజ ఎంపిక, అంటే న్యాచురల్ సెలెక్షన్ వల్ల ఏర్పడింది. సరే, ఇక లోతుగా వెళ్ళి చూద్దాం. సరే, మన పరిశోధనలో మొదటి భాగానికి వచ్చేశాం. ఇక్కడ మనం ఒక బేసిక్ విషయంతో మొదలుపెడతాం. అదేంటంటే, అసలు మనం మన వాళ్లకి, అంటే మన కుటుంబ సభ్యులకి ఎందుకు సహాయం చేస్తాం? వినడానికి చాలా సింపుల్ క్వశ్చన్లా అనిపిస్తోంది కదా, కానీ ఎవల్యూషన్ దృష్టిలోంచి చూస్తే మాత్రం ఇది ఒక పెద్ద పజిల్. ఆలోచించండి, ఏ జీవి అయినా తనని తాను కాపాడుకోవాలి. అలాంటప్పుడు తనని పక్కన పెట్టి ఇంకొకరికెందుకు సహాయం చేయాలి? ఈ ప్రశ్నకు సమాధానం సైన్స్ దగ్గర ఉంది. ఆ కాన్సెప్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మన ఫ్యామిలీ ప్రేమల వెనుక ఉన్న బయాలజీ ఏంటో ఇది మనకు చెబుతుంది. దీన్నే కిన్ సెలెక్షన్ అంటారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. సింపుల్గా చెప్పాలంటే, మన జీన్స్ కేవలం మన పిల్లల ద్వారానే కాదు, మన బంధువుల ద్వారా కూడా నెక్స్ట్ జనరేషన్కి వెళ్తాయి. ఎందుకంటే వాళ్లలో కూడా మన జీన్స్ ఉంటాయి కదా. ఉదాహరణకి, మన అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళని కాపాడితే వాళ్లలో ఉన్న మన 50% జీన్స్ని కూడా మనం కాపాడినట్టే అన్నమాట. ఇది ఇంకా బాగా అర్థం కావాలంటే ఈ ఉడతల గురించి చూడండి. ఒక వేటగాడు వస్తున్నప్పుడు ఒక ఉడత గట్టిగా అరిచి అందర్నీ అలర్ట్ చేస్తుంది. అలా అరవడం వల్ల ఆ ఉడత ప్రాణాలకు ప్రమాదం, ఎందుకంటే వేటగాడి దృష్టి దానిమీద పడుతుంది. అయినా సరే అది అరుస్తుంది. ఎందుకంటే ఆ అరుపు విని దాని బంధువులందరూ పారిపోతారు. సో తన ప్రాణం పోయినా తన జీన్స్ బంధువుల రూపంలో బ్రతికే ఉంటాయి. చూసారా, జీన్స్ ఎంత సెల్ఫిష్గా ఆలోచిస్తాయో? సో అసల్ పాయింట్ ఇదే. దీన్నే ఇంక్లూజివ్ ఫిట్నెస్ అంటారు. డార్విన్కి అర్థంగాని పరోపకారం వెనుక ఉన్న లాజిక్ ఇదే అన్నమాట. ఒక జీవి సక్సెస్ అంటే దానికి ఎంతమంది పిల్లలున్నారని మాత్రమే కాదు, దాని బంధువులు ఎంతమంది బ్రతికున్నారనేది కూడా లెక్కలోకి వస్తుంది. ఓకే, ఫ్యామిలీ సంగతి అర్థమైంది. మరి స్నేహితుల విషయమేంటి? అక్కడికి వద్దాం. ఇక్కడ ఇంకో ప్రశ్న వస్తుంది. మన స్నేహితులకి మనకి ఎలాంటి జెనెటిక్ సంబంధం ఉండదు కదా, మరి వాళ్లకెందుకు హెల్ప్ చేయాలి? ఫ్యామిలీకి హెల్ప్ చేయడం వెనుక జీన్స్ ఉన్నాయి, ఓకే. మరి ఫ్రెండ్స్కెందుకు? ఇక్కడి నుంచి కథ ఇంకా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. దీనికి సమాధానమే రెసిప్రోకల్ ఆల్ట్రూయిజం, అంటే పరస్పర పరోపకారం. సింపుల్గా చెప్పాలంటే, ఈరోజు నేను నీకు సహాయం చేస్తాను, రేపు నువ్వు నాకు సహాయం చెయ్యి అనే డీల్ అనమాట. ఇద్దరికీ లాభం. ఇది ఒక రకమైన అన్స్పోకెన్ సోషల్ కాంట్రాక్ట్ లాంటిది. ఇది ఒక నాన్ జీరో సమ్ గేమ్ లాంటిది. అంటే ఏంటి? ఇప్పుడు చెస్ ఆడితే ఒకరు గెలుస్తారు, ఇంకొకరు ఓడిపోతారు. దాన్ని జీరో సమ్ గేమ్ అంటారు. కానీ కోఆపరేషన్లో అలా కాదు. ఇద్దరూ కలిసి పనిచేస్తే ఇద్దరూ గెలవచ్చు. స్నేహం అనేది అలాంటి ఒక విన్ విన్ గేమ్. అయితే ఈ నమ్మకం ఎలా వస్తుంది? దానికో సింపుల్ కానీ పవర్ఫుల్ స్ట్రాటజీ ఉంది. దాని పేరే టిట్ ఫర్ టాట్. రూల్స్ చాలా సింపుల్. ఫస్ట్ టైం కలిసినప్పుడు మంచిగా ఉండి హెల్ప్ చేయండి. అవతలి వాళ్లు కూడా మంచిగా ఉంటే నెక్స్ట్ టైం కూడా మంచిగా ఉండండి. ఒకవేళ వాళ్లు మోసం చేస్తే నెక్స్ట్ టైం మనం కూడా వాళ్లకి హెల్ప్ చెయ్యం. ఇది సింపుల్గా కోఆపరేషన్ని రివార్డ్ చేస్తుంది, మోసాన్ని పనిష్ చేస్తుంది. సరే, ఇప్పటి వరకు అంత బానే ఉంది. కానీ ఇప్పుడు మనం ఈ టాపిక్లోనే అత్యంత కాంప్లెక్స్ ఇంకా షాకింగ్ పార్ట్కి వస్తున్నాం. అదే సెల్ఫ్ డిసెప్షన్, అంటే మనల్ని మనం మోసం చేసుకోవడం. పుస్తకంలో దీన్ని బెనిఫాక్టెన్స్ అంటారు. అంటే మనం ఎప్పుడూ మనల్ని మనం మంచివాళ్లుగా, చాలా హెల్ప్ చేసేవాళ్లుగా చూసుకుంటాం. మనం ఏది చేసినా దాని వెనుక ఒక మంచి ఉద్దేశ్యం ఉందని మనం బలంగా నమ్ముతాం. ఇక్కడే అసలు ట్విస్టుంది. మనల్ని మనం ఎందుకు అంత మంచివాళ్లుగా ఫీల్ అవుతాం తెలుసా? ఎందుకంటే ఇతరులని మనం మంచివాళ్లమని నమ్మించడానికి. అవును, ఫస్ట్
మనం మనల్ని మనం నమ్మాలి. అప్పుడే మనం చెప్పే అబద్ధం కూడా అవతలి వాళ్లకి నిజంలా వినిపిస్తుంది. మైండ్ బ్లోయింగ్ కదా. వేరే వాళ్ళని మోసం చేయడానికి బెస్ట్ మార్గమేంటంటే ఫస్ట్ మనల్ని మనం మోసం చేసుకోవడం. మన బ్రెయిన్స్ మన అసలైన సెల్ఫిష్ మోటివ్స్ని మనకే తెలియకుండా దాచిపెట్టేలా ఎవాల్వ్ అయ్యాయట. అందుకే మనం చేసే పనులన్నీ నిస్వార్థమైనవి అని మనకి మనమే చెప్పుకుంటాం. ఓకే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. సో ఫైనల్గా మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి చూద్దాం. మన ఈ జర్నీలో ఏం తెలిసింది? ఫస్ట్, ఫ్యామిలీ పట్ల మనకున్న ప్రేమ వెనుక కిన్ సెలెక్షన్ ఉంది. సెకండ్, ఫ్రెండ్షిప్ అనేది రెసిప్రోకల్ ఆల్ట్రోయిజం అనే ఒక స్ట్రాటజీ. థర్డ్, మనకొచ్చే నైతిక కోపం సమాజంలో న్యాయాన్ని నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది. ఇక ఫైనల్గా, మనం ఇతరుల ముందు మంచివాళ్లుగా కనిపించడానికి మనల్ని మనమే మోసం చేసుకుంటాం. అయితే ఇక్కడొక పెద్ద ప్రశ్న వస్తుంది. మన నైతికత అంతా కేవలం మన బయాలజీలో భాగమే అయితే, మనం మన జీన్స్ చేతిలో కీలుబొమ్మలమా? మనకంటూ ఫ్రీవిల్ అంటే స్వేచ్ఛా సంకల్పం లేదా? లేదా అసలు విషయం ఇక్కడే ఉండేమో. మన బ్రెయిన్ ఎలా ప్రోగ్రామ్ చేయబడిందో మనం అర్థం చేసుకుంటే దాన్ని అధిగమించే శక్తి కూడా మనకే వస్తుంది కదా. మన బయోలాజికల్ ఇంపల్సెస్ని అర్థం చేసుకుని వాటికి బానిసలు కాకుండా వాటిని దాటి ఆలోచించే అవకాశం మనకుంది. ఈ ఆలోచనతోనే దీన్ని ముగిద్దాం. ఈ విశ్లేషణ మీకు కొన్ని కొత్త ఆలోచనలిచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఆలోచనలు రేకెత్తించే విషయాలు నచ్చే మీ స్నేహితులతో దీన్ని తప్పకుండా షేర్ చేసుకోండి. ఎందుకంటే మంచి విషయాలు పంచుకున్నప్పుడే కదా వాటి విలువ పెరుగుతుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఇలాగే డీకోడ్ చేసే మరిన్ని విశ్లేషణల కోసం మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.